హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎంకే రివ్యూస్. ఇవాళ మనం రివ్యూ ఇవ్వబోయే మూవీ రీసెంట్ టైమ్స్లో మోస్ట్ పోస్ట్పోన్ మూవీ ఏదైనా ఉంది అంటే అది మాస్ జాతరే. ఎందుకంటే మే నుంచి జూలై, జూలై నుంచి ఆగస్ట్, ఆగస్ట్ నుంచి సెప్టెంబర్, సెప్టెంబర్లో 2 డేట్స్ మారి లాస్ట్ ఈ అక్టోబర్కి వచ్చింది. అక్టోబర్లో అయినా రిలీజ్ అవుతుందేమో అన్న డౌట్తోనే ఉన్నాను. దీనికి రీజన్ మన తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ డైనమిక్ ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ గారు. ఆయన ఒక్కడే కాదులేండి, ఇంకా చాలా రీజన్సే ఉన్నాయి. ఆ రీజన్స్ అన్నీ వదిలేసి మనం మూవీ రివ్యూలోకి వచ్చేద్దాం. ఫస్ట్ హాఫ్లో ఉన్న ఫారెస్ట్ ఫైట్ సీన్ సూపర్గా సెట్ అయింది. యాక్షన్, కెమెరా వర్క్, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉన్నాయి. ఆ సెకండ్ హాఫ్లో డిన్నర్ ఫైట్ సీన్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. క్లైమాక్స్లో రాజేంద్ర ప్రసాద్ సీన్స్ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అసలు క్లైమాక్స్ అయితే ర్యామ్ పాడేశాడు రవణ. ఎస్పెషల్లీ బీజిఎం అయితే ఉంది, బీమ్స్ కొట్టాడు, నెక్స్ట్ లెవెల్ బీజిఎం. అసలు ఎక్కడ దాచవయ్యా ఎన్ని రోజులు ఈ మ్యూజిక్ని. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, రవణ ఎనర్జీ లెవెల్స్ ఏంటి బాబోయ్ అసలు. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఆయన ఫుల్ జోష్. అసలు డ్యాన్సెస్ అయితే ఉత్తికారేశాడు లిటరలీ. అసలు మూవీ మొత్తం రవణ వన్ మ్యాన్ షోలా జరిగిపోతుంది. నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ శ్రీలీల, సారీ టు సే, చాలా వీక్ పర్ఫార్మెన్స్. అసలు కెమిస్ట్రీ వర్కౌటే అవ్వలేదు. డైలాగ్స్ అయితే చాలా ఫ్లాట్గా ఉన్నాయి. కొంచెం ఫీల్ కూడా రాలేదు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏదో సాగుతుంది అన్నట్టు పోతుంది అసలు. బట్ మూవీలో మెయిన్ ప్రాబ్లం అయితే రైటింగే. అసలు అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే, అన్నెసెసరీ కామెడీ ట్రాక్స్, కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వరస్ట్గా అవుతాయి. అండ్ మధ్యలో ఆ స్పీడ్ బ్రేకర్స్ లాగా ఉంటాయి సాంగ్స్ అయితే. ఆ లవ్ ట్రాక్ అయితే మరీ దారుణం అసలు. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ ఉంటుంది, మంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఉత్తికారేశారు అసలు. కానీ అంత బాగున్నా ఏదో ఒక సోల్ లేదనే ఫీల్ వచ్చింది అసలు. కానీ సినిమాలో ఒక మంచి పాజిటివ్ పాయింట్ ఏంటంటే రవణ డ్యాన్సులు అసలు ఎక్స్పెక్టెడ్ చేయలేదు. అప్పుడెప్పుడో దుబాయ్ సీన్లో చూసాను, అలాంటి సీన్స్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను అసలు. ఆ కాస్ట్యూమ్ డిజైన్ ఎవరబ్బా, రవణకి చాలా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు అసలు. ఫ్రాంక్లీ చెప్పనా, సినిమా ఎలా వెళ్తుందంటే ఒక కామెడీ సీను, ఒక లవ్ సీను, ఒక సాంగ్, ఒక ఫైట్, సేమ్ మళ్ళీ రిపీట్ అవుతారు. ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ మూమెంట్స్ ఉంటాయి, ఎనర్జీ ఉంటుంది, బట్ ఏదో హార్ట్ మిస్ అయిన ఫీల్ వస్తుంది అసలు. నన్ను ఓవరాల్ రేటింగ్ అడిగితే 2 ఇస్తాను భయ్యా 5కి, అంతే. అది కూడా రవణ ఎనర్జీకి, రవణ వేసిన డ్యాన్సులకి, రవణ వేసిన ఫైట్లకి, ఆ బీమ్స్ మ్యూజిక్కి, వాటికే ఇస్తాను నేను. మరి మూవీ చూసిన మిగతా వాళ్ళు చెప్పండి, మూవీ ఎలా ఉందో. మూవీ మీకు మాస్గా అనిపించిందా, మెస్సీగా అనిపించిందా? మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో.